ఈనాడు లక్షల ప్రజలు ఎడ తెరికి లేకుండా నిన్న తెల్లవారుజామున 4 గంటలకి అమ్మవారి యొక్క ఆలయాన్ని తెరిచి ఉంచడం. తెలిసినటువంటి ఆలయం ఇంచుమించుగా ఈరోజు రాత్రి 12 గంటల వరకు కూడా అమ్మవారి యొక్క ఆలయం గర్భాలయం తలుపులు తెరిచే ఉంటాయి. అనగా 40 గంటలు కూడా జగన్మాత విశ్రాంతి లేకుండా భక్త జనావళిని ఆశీర్వదించడానికి అమ్మవారు ఎంతో మన యందు దయతో బిడ్డలు వస్తారు దర్శనార్థమై. నేను ఏమరకాటుతో ఉండి చూసుకోలేనేమో అనేంత బాధ్యతతో మన అందరినీ ఆశీర్వదించడానికి కొలువై కూర్చుని ఉండి జగన్మాత మహాకాళి అమ్మవారు ఈ గుడిలో అందరి కోసం వేచి ఉంటుంది. అయితే ఈ సంవత్సరం కూడా అమ్మవారు తన యొక్క సామర్థ్యాన్ని తెలియచేస్తూ నిన్నటి రోజున ఇసుక వేస్తే రాలంతటి భక్తజన అందరూ ఆనందించే విధంగా ఇంచుమించుగా 3 వంతుల జాతర విశిష్టత జాతర కార్యక్రమం ఈ యొక్క గోనాల పండగలో ముత్తైదువులు వచ్చి గోనాలు సమర్పించడం, శాఖలు సమర్పించడం, చీరసారెలు సమర్పించడం, అమ్మవారికి బహుమతులని సమర్పించడం ఇవన్నీ జరిగిన పిదక సాయంత్రం వేళ ఆనంద కోలాహలాలతోటి నృత్యాలు చేయడం. ఈ యొక్క నృత్యాలు పలహారపు గొళ్ళు ఇవన్నీ ఇంచుమించుగా తెల్లవారుజామున 3 గంటల వరకు జరగడం. తదనంతరం సోమవారం ఈ రోజున జగన్మాతకి చాలా ఆనందదాయకమైనటువంటి చక్కటి విశేషం ఏమిటి అంటే అమ్మవారు జోగిని పైకి ఈనాడు స్వర్ణలతగా పేర్కొనబడేటువంటి జోగిని పైకి ఆవహించినటువంటి జగన్మాత ఎంతో ఆనందంగా జరగబోయేటువంటి భవిష్యత్తుని తెలియచేయడానికి అమ్మవారిని ఆడగిడ్డగా ఒడిగియ్యం కోసి మేళ తాళాలతో ఈ మహాకాళి అమ్మవారికి ఎదురుకుండా ఉన్నటువంటి రాజమాతంగేశ్వరి అమ్మవారి ముందర కోతలింగడి ముందర ఒక గుంట తవ్వి ఆ గుంటలో పచ్చికుండని కొట్టి దానిపైన చాట పెట్టి ఆ చాట మీద ఈ యొక్క పసుపు కుంకుమలు ఇవన్నీ సమర్పించి ఆ విధంగా అమ్మవారి ఆవాహన అనంతరం ఆ జోగిని ఈ కచ్చికుండ పైన నిలబెడితే ఆ కచ్చికుండ తొణగకుండా గణగకుండా అట్లాగే ఉండి దూది కంటే కొలసనైనటువంటి శక్తితో
అమ్మగారు భవిష్యత్తుని తెలియజేస్తుంది. ఇది మా మహాకాళి దేవస్థానంలో 7-8 తరాలుగా జరుగుతున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక క్రియ. ఈ క్రియ చూడడానికే లక్షలాది ప్రజలు ఈ సమయంలో అందరూ కూడా ఆలయానికి వచ్చి మీడియాల ద్వారా ఈనాడు ఉన్నటువంటి వారి వారి చక్కటి ఉపాయాలతో ఆ జగన్మాత అమ్మవారి యొక్క అమ్మవారిని అందరూ సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడ విశిష్టత ఏమిటి అంటే అమ్మవారు భవిష్యత్తు కానీ తెలియచేసేంత వరకు ఖచ్చితంగా ఏమీ అవ్వకుండా విచ్ఛిన్నం కాకుండా ఎంతో గొప్పగా ఆ అరగంట సేపు 40 నిమిషాలు చక్కగా అట్లాగే ఉండి అనంతరం ఆ అమ్మవారు స్వస్థానానికి వెళ్ళిపోయిన తరువాత ఆ కచ్చికుండ ముక్కలు ముక్కలుగా కదిలిపోతుంది. ఇంతకంటే తార్కాణము అమ్మవారి యొక్క గొప్ప విశిష్టత, అమ్మవారి యొక్క చైతన్యాన్ని తెలియచేసేటువంటి ఇటువంటి క్రియ భారతదేశంలో చాలా అరుదుగా జరిగేటువంటి క్రియల్లో ఇది కూడా ఒక అత్యంత విశేషమైనటువంటి అమ్మవారి యొక్క ఈ యొక్క విశిష్టతని తెలియజేసేటువంటి ఒక క్రియ. ఈ భవిష్యవాణి కోసం లోకంలో చాలా గొప్ప తమాషాకరమైనటువంటి విషయం ఏమిటంటే నగర పెద్దలు, రాష్ట్రీయ పాలన చేసేటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, ముత్తైదువులు అందరూ వచ్చి వేంచేసి ఉన్నారు. కేవలం జగన్మాత అమృత వర్షిణి ఆ భవిష్యత్తు వాణిని ఏ విధంగా అయితే తెలియచేస్తుందా అని చూద్దామనేటువంటి భావనతో వారి వారి యొక్క అచంచల భక్తి శ్రద్ధలతో ఈ ప్రాంతాన్నంతా కూడా అందరూ జాగ్రత్తగా నిమిషము అమ్మవారి యొక్క రాకకై ఎదురు చూస్తూ నిరీక్షణ చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సమయం ఇది. భగవత్ స్వరూపంలో ఉన్నటువంటి గొప్పతనము, అమ్మవారి యొక్క ప్రాధాన్యతని, అమ్మవారి యొక్క విశిష్టతని, అమ్మవారి స్వరూపంగా భావన చేసేటువంటి చక్కటి ఈ యొక్క విశిష్టతకి తార్కాణం ఇంతకంటే ఇంకొకటి ఉండదు అని మనందరికీ చక్కగా తెలుస్తుంది. ఇంతటి గొప్ప క్రియ చూడడానికి భక్తులందరూ తహతహలాడుతున్నటువంటి సమయం ఇది. జోగిని స్వరూపంలో స్వర్ణలతని అలంకారం చేసి ముఖానికి పసుగు రాసి చక్కటి గొట్టును కట్టి, అలాగే ఆలయం తరఫున మహాకాళి అమ్మవారికి ఈ 15 రోజులుగా ఏ విధంగా అయితే గొడిగియ్యాన్ని కోసి ఆడగిడ్డగా భావన చేసి ప్రధాన దేవతగా భావన చేసి కొలుస్తారో అదే విధంగా స్వర్ణలతని కూడా ఇవన్నీ చేసి ఆలయానికి నీళ్ళ తాళాలతో తీసుకురావడం పరిపాటి వచ్చేస్తోంది. జగన్మాత అమ్మవారు జోగిని స్వరూపంలో మేళతాళాలతోటి అత్యంత వైభవంగా భవిష్యవాణిని తెలియజేయడానికి ఎంతో చక్కగా అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలోకి వచ్చేసింది.
కొద్ది క్షణాలలో ఏది ఏమైనప్పటికీ అమ్మవారి యొక్క రాక ఆనందదాయకమే. అందరూ కన్నులు కండుగా ఎదురు చూసేటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారి ఆలయంలో ఆనందమే ఆనందము. సాగర విధానంలో మంత్రాలు మొదలైపోయినాయి. మంత్రాలు చెబుతూనే ఉన్నారు. మంత్రాలతో పాటు 7 జాతుల వాళ్ళు అందరూ వచ్చి అమ్మ చుట్టూ నిలబడి ఈ క్రియ చాలా విశేషమైనటువంటిది. వీళ్ళందరూ అమ్మవారి చెవిలో స్వర్ణలతకి ఈ మంత్రాలు చెప్పడం వల్ల ఆవాహన జరుగుతుంది.